హలో. సార్. అదే అది శ్రీరామ్ని అడుగుదామని చేస్తే తను కాల్ ఆన్సర్ చేయలేదు. సార్. అదే నెంబర్ ఉంది తనది, కాల్ చేశాను. అతను ఏం చెప్పాడంటే మీకు ఇచ్చారనే చెప్పాడు అనమాట. దేవేందర్ దగ్గర తీసుకున్న డబ్బులు శేషరత్నం అనే అమ్మాయి మేడంకి ఇచ్చారు అని చెప్పాడు అతను. ఎవరు చెప్పారు మరి అంటే తనకే తెలుసు, మీరు చెప్పారంటే నేనేం చెప్పలేదు అన్నాడు అతను. ఎవరు? శ్రీరాములు. ఎవరికి చెప్పలేదు అన్నాడు సార్? మీకు చెప్పలేదన్న, అంటే డబ్బులు ఉన్నాయి అని విషయము మీకు చెప్పలేదు, మీరంతా మీరే వెళ్ళి అడిగారు అని చెప్పాడు. లేదు లేదు, లోపలికి ఎవరి ద్వారా పంపిస్తారు సార్? అదే తెలిసిన వాళ్ళు ఉంటేనే పంపిస్తారు కదా సార్. అదే అతను మాట్లాడాడు కదా, అతను మాట్లాడితేనే పంపించారు లోపలికి. అయితే ఓరియన్ విల్లాలోకి ఎవరిని పంపిస్తారు? అదే అదే తెలిసిన వాళ్ళు ఉంటేనే పంపిస్తారు. పంపిస్తారు. చెప్పింది అతనే సార్. ఇస్తాడు తీసుకోండి అన్నది అతని. ఇతను డబ్బులు అడిగాడు, 2 లక్షలు 3 లక్షలు నాకు కూడా ఇవ్వండి అని అంటే ఆ వాస్తవంగా ఇస్తా అన్నాడు. వీటి కూడా మురళీ గౌడ్ కూడా ఇద్దాము ఇప్పిమను అని అన్నాడు. ఇప్పుడు నా పేపర్లు నేను తీసుకుని నాకేం లేదని చెప్పాను సార్. ఆస్తి ఎవరి పేపర్లు తీసుకొచ్చారు అక్కడికి? నాకు 14 15 సార్. 15 లో ఫోన్ లో మాట్లాడిచ్చారు డైరెక్ట్ గా సార్. ఎవరు మాట్లాడిచ్చారు ఫస్ట్? మా ఫ్రెండ్, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. ఆ సారు లాయరు ఆయన. ఆయన ఆంధ్రాలో చిన్నరాజప్ప వాళ్ళ చుట్టాలు. వీళ్ళకి ఏమన్నా ఆంధ్రాలో ఉంటే ప్రాపర్టీస్ ఉండే కదా సార్ రాజమండ్రి, అట్లా అతను చూస్తాడు అట్టుకుంటా. అట్లా ఈ సార్ బాగా క్లోజ్ అతనికి. అట్లా మాట్లాడిచ్చాడు నాకు, ఫోన్ లో మాట్లాడిచ్చాడు అన్నట్టు. తర్వాత నాకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నా మీద గొడవ పడితే అప్పుడు సార్ నెంబర్ ఇచ్చి ఫోన్ లో మాట్లాడమన్నాడు. అట్లా ఇతను వచ్చిందైతే ఫస్ట్ ఇతనే నా ఇంటికి వచ్చింది. శ్రీరాములు అనే అతను డ్రైవరే సార్. నాకు అప్పటికి నేను సార్ మొహం చూడలే, ఏం చూడలేదు. తర్వాత అతను వచ్చాక 2-3 సార్లు తను వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళాలంటే ఆ క్లైమేట్ నచ్చితేనే వెళ్తాం సార్. కొన్ని చోట్లకి వెళ్ళలేము. నాకు అక్కడ క్లైమేట్ నచ్చేది కాదు, అంత వెళ్ళేదాన్ని. ఎవ్వరు లేకపోతే ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చి వచ్చేదాన్ని నేను. ఎవరు లేదనుకోండి నేను వెళ్తా, హిమాయత్ నగర్ ఎటోకట్టు నేను వెళ్తా, హోటల్స్ కి అట్లా వెళ్తా, తీసుకెళ్లి ఇచ్చి వచ్చేదాన్ని. ఎప్పుడన్నా ఈ డ్రైవర్ నేను రాలేదు మేడం అన్న చేతన్న పంపిరా, లేకపోతే ఎవరన్నా తీసుకురారని. ఆ తర్వాత వాళ్లే వద్దన్నారు, మానేసాం అంతే. అమౌంట్ ఇచ్చారు? నేను నా మొత్తం 15 లక్షలు కట్టాను సార్ నేను. అంటే ఇప్పుడు జాబ్లు ఇప్పిస్తామని చెప్పి ఫస్ట్ అరుణాథరావు గారు చెప్పారా లేకపోతే వీళ్ళే చెప్పారా? అరుణాథ్ సార్ ఎప్పుడు చెప్పలేదు. శ్రీరాములు అమరేందర్ శ్రీరాములు ఆయనకి అసలు ఈ జాబులు కూడా తర్వాత చెప్పాను. మేము ఇట్లా, అది మా ఫ్రెండ్ వచ్చినప్పుడు చెప్పాడు, ఇట్లా కట్టించుకున్నారంట అని చెప్పాడు. చెప్తేను ఎవరో వాళ్ళ బావమరిది అన్నాడంట, ఆమెకేమి లాభం లేని ఎందుకు కట్టించుకుంది అన్నాడంట. అంటే నేనన్నా, నేను దాంట్లో రూపాయి తినాల్సిన అవసరం లేదు నాకు, నేను తినలేదు. సాయం చేసి నా పిల్లల మీద నేనేదో సాయం చేసినట్టు ఉంటదని చెప్పి వెళ్ళా అని నేనే బురదలో పడ్డాను. ఇంకొకటి, అదే మూమెంట్ లో ఒక పొలం వాళ్ళు కూడా వస్తే, 4 ఎకరాల పొలం వాళ్ళు వస్తే వాళ్ళ బావమరిది ఉంటాడు కదా సార్, ఒక అతను, ఎవరు ఆయన పేరేందో, హరినాథ్ సార్ వాళ్ళ బావమరిది క్యాంప్ ఆఫీసులోనే ఉంటాడు అతను. 1 లక్షన్నర ఇప్పించారు వీళ్ళు. అతని చేత ఫోన్ మాట్లాడిటం, ఇక్కడ డబ్బులు తీసుకోవటం. ఇప్పుడు వీళ్ళంటే వీళ్ళని ఏం చూసి ఇచ్చావంటారు, కానీ అక్కడ ఉండే అతను ఎవరు, వాళ్ళ బావమరిది, ఆయన పేరేందో ఉంది సార్, అతను ఫోన్ మాట్లాడాడు, అమ్మా నీకు ఆ పని కావాలంటే 1.5 లక్షలు ఇప్పుడే, 1.5 లక్షలు వేసి నాతో మాట్లాడు, ఒత్త మాటలు మాట్లాడబా అన్నాడు. 1.5 లక్షలు క్యాష్ ఇచ్చాను సార్ నేను. ఇచ్చాక ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అన్నారు. ఏ పని క్యాష్ రూపంలోనే ఇచ్చారా? క్యాష్ రూపంలోనే ఆన్లైన్ అప్పుడు ఆన్లైన్ 2016లో సార్ నేను ఇచ్చింది. 16లో ఇచ్చా. అప్పుడు డబ్బులు మార్పిడప్పుడు స్టార్టింగ్ సార్. ఇక
అప్పుడు డబ్బులు మార్పడప్పుడు 1 lakh ఇచ్చాను ఫస్ట్ మా డ్రైవర్ కి. వాళ్ళ అబ్బాయికి నేనే కట్టా 1 lakh. ఆ 1 lakh డబ్బులు మారక ముందు 1000 రూపాయల నోట్లు ఉండవు. అప్పుడు వచ్చేసింది మార్చుకోవాలి అని. ఆ డబ్బులు ఉండేవి కదా, సరే వాళ్ళ పిల్లోడి కన్నా ఇదిలే అన్నట్టు ఇచ్చాను. అది వాళ్ళు కూడా అందరు నాకు ఇచ్చింది క్యాషే సార్, ఎవరు ఆన్లైన్ చేయలే నాకు. బహుశా అప్పుడు ఆన్లైన్ లేదట్టుకుంటా నాకు తెలిసి. నేను 1 year అయింది ఆన్లైన్ పెట్టుకొని. అంత ముందు కూడా నాకు మీకు 43 లక్షలు మాత్రము దేవేందర్ ఇచ్చిన తర్వాత అందులో నుండి మీకు 43 లక్షలు ఇచ్చాడు. 43 లక్షలు ఇచ్చారు. దేవేందర్ వాళ్ళు ఎంత ఇచ్చారని మీకు ఏం చెప్పలేదు? ఏమో 2 ఇచ్చారని చెప్పారు సార్. ఒకటి దేవేందర్ గారు, ఇంకొక ఆయన. మొత్తం ఇగో అతనికి ఫోన్ చేసేదాన్ని సార్. ఇంకో సార్ పైన ఉండాడు, ఆ పైన కింద అనేది కూడా నాకు తెలియదుగా. అయితే పైన ఉన్నాడు, డబ్బులు లెక్క పెడుతున్నాడు అంటే 12 దాకా నుంచోబెట్టేవాడు సార్ బయట, ఓరియన్ విల్లా బయట. నైట్ 12, 1 గంట వాకింగ్ చేస్తున్నాడు. చెప్పాను ఉండు, నేను వెళ్ళిపోతా శ్రీరామ్. వీడు కూడా నా పక్కన ఉన్నాడు కూడా డబ్బులు దావద్దు ఎక్కువ కదా. అయితే వెళ్ళిపోతాం శ్రీరామ్ అని అంటే, లేదు ఉండు మేడం అని ఆ టైం దాకా ఉండేవాడు. ఆ తర్వాత వాడు ఫోన్ ఎత్తేవాడు కాదు, స్విచ్ ఆఫ్ చేసుకునేవాడు. వాడు అసలు ఆ ఓరియన్ విల్లాలోనే లేకుండా ఇంత డ్రామా ఆడాడు. అప్పటికి వాడిని తీసేశారంట. నాకు తర్వాత లోపలికి వెళ్ళాక తెలిసింది సార్ అతన్ని తీసేసినట్టు. శ్రీరాములనే అతన్ని ఎప్పుడో వాళ్ళ పిల్లలు వెళ్ళగొట్టారన్నట్టు ఆ తర్వాత తెలిసింది నాకు. అయితే నేను ఇతనితోటి మాట్లాడేటప్పుడు కూడా అన్నా, సార్ మీరు అట్లా అనకండి సార్, నా దగ్గర డబ్బులు నేను కూడా ఇచ్చాను, నా పొజిషన్ బాగున్నప్పుడు నేను ఇచ్చాను, తీసుకున్నారండి నీ దగ్గర సార్ తీసుకున్నాను. అవునా శ్రీరాములని అతనికి కూడా తెలుసు సార్, నేను ఇచ్చాను అని అంటే, నీ దగ్గర తీసుకున్నాడా, పద్మాష్ మాటలు మాట్లాడుతున్నా అట్ట ఇట్ట అని తిట్టారు. ఎవరు? ప్రవీణ్ రెడ్డి, కేటీఆర్ పిఏ. వాళ్ళ ఫోన్ వస్తుందంటేనే బాగా ఏం చేయాలా అన్న టెన్షన్ వచ్చేది సార్. ఎస్ఐ చేసేవాడు వెంకటేశ్వరరావు అని. కేటీఆర్ భార్య చేయమంది మీకు, ఆమె కేసు పెట్టింది మీద. కేటీఆర్ భార్య కేసు పెట్టిందని చెప్పాడు అని చెప్పేవాళ్ళు సార్. మీరు కేటీఆర్ పిఏకే ఇచ్చేసారు మీ డాక్యుమెంట్స్, చెక్స్ అన్ని? ఇచ్చాను సార్. నీ డబ్బులు ఇప్పిస్తాను, నేనున్నా కదా, నా మాట నమ్ము, నువ్వు తెచ్చి ఇవ్వు. నీకు ఎందుకంటే మా పిల్లలకు కూడా చెప్పలేదు సార్, ఇవ్వనివ్వరని మా పిల్లలకు కూడా చెప్పలే నేను. తర్వాత మా పిల్లలు తిప్పారు, ఎందుకు ఇచ్చేసావు అని అంటే, అది వాళ్ళు చంపుతా నరుకుతా అంటే ఏం చేయాలని ఇచ్చేసా. మళ్ళీ తర్వాత మీరు అడగలేదా డాక్యుమెంట్స్, చెక్స్ ఇచ్చిన? ఈ రోజు వరకు కూడా, మొన్న కూడా అడిగాను సార్. ఈ రోజు కూడా నేను ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు. అంటే మధ్యాహ్నం అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాడు అతను? అంటే నా డబ్బులు నాకు ఇచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. నేనన్నా, సార్ అతను అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అతను ఫోన్ మాట్లాడిచ్చాడు నాకు. నేను అతని ఇంట్లో ఉండగా సార్, మురళీగౌడ్ అనే అతని ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడిస్తేను నాకు 5 లక్షలు ఇవ్వయాడు, నేను వినలేదు, నువ్వు అలానే ఉండు, నేను నీకు ఏమన్నా సహకారం చేస్తాను, అది హెల్ప్ చేస్తా అన్నాడు. అప్పుడు నేను అడిగాను, చెక్కులు అడిగాను. అంటే అతను డబ్బులు ఇచ్చేదాకా నన్ను అడ్డం పెట్టుకున్నారు, కానీ అతను వాళ్ళకి ఇవ్వలే, నాకు ఇవ్వలే. ఇద్దరి మధ్య అతను గేమ్ ఆడాడు, మురళి అనే అతను గేమ్ ఆడాడు సార్. అది వాళ్ళకి అర్థం కాలేదు. సరే అండి, నేను మేడం ని ఒకసారి మాట్లాడతాను. మీరు మండే అయినా ఏదన్నా టైం ఉంటే రాగలుగుతారు కదా? వస్తాను సార్, వస్తాను. నాకు చెప్తున్నా కదా సార్, మాకు చాలా మామూలు ప్రాబ్లం కాదు. నేను ఇంటికి వెళ్ళాలంటే రేత్రి 12 తర్వాత వెళ్తాను. ఇంటి చుట్టుపక్కలే సార్, రోజు సార్. మీకు 93 లక్షలు రావాలి. అవును సార్. సరే అండి, సరే. నేను ఇప్పుడు బతకటం కూడా, నా పిల్లలకి తినడానికి లేదు. నేను మేడం కి చెప్తాను, మేడం తో మాట్లాడి నేను టైం తీసుకుంటాను. రేపు ఒకవేళ సండే అయితే సండే, లేదు మండే అంటే మండే, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను మేడం ది, మీరు అక్కడికి రండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.